మరి దీనిపైన అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారో చూడండి. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తాం. హైడ్రా 9 తలల విషసర్పం. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో రంగనాథ్ పైన తెలంగాణ హైకోర్టు సీరియస్ కావడంతో ఇటు హైకోర్టు హైడ్రాపై ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చింపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రాను అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసే సంస్థ అని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్కు 200 రూపాయల వసూలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రో అనే సంస్థ 9 తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందని, అధికార పార్టీ నేతలు మంత్రులు వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా కాంగ్రెస్ హయాంలో అది 1 కోటి ఎకరాలకు చేరిందన్నారు. భూ వ్యవహారాలు, అవినీతి కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని, దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి, వివేక్ వెంకటస్వామి, మండలిలో ప్రభుత్వ వైపు పట్నం మహేందర్ రెడ్డి నివాసాలను ఎందుకు కూల్చలేదని నిలదీశారు. బిల్డర్స్ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్కు వేట కుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సో హైకోర్టు హైడ్రా పైన చర్యలు తీసుకోమని చెప్పింది. రంగనాథ్ని హైడ్రా కమిషనర్గా ఆయన వద్దు అని తీసేయని అని చెప్పేసి సీరియస్ కావడంతో ప్రస్తుతం ఇది ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఒక అస్త్రంలాగా దొరికిందని చెప్పుకోవాలి. హైకోర్టు తీర్పుతో అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టే అతను మంచోడు కాదు, అతను తీసేయని అని చెప్పింది. ఇది ప్రభుత్వంకి తప్పు ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సో కేటీఆర్ నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పేదల ఇళ్లనే కూలగొడుతున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలను ఎందుకు కూలుస్తలేరు? సో మీ బంగాళాఖాతంలోకి విసిరేస్తాం హైడ్రాను అని చెప్పేసి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. సో వాస్తవానికి కూడా ఇది హైడ్రా ఇష్యూ ఏతుందో ఇది ప్రతిపక్షాలకి ఒక మంచి ఒక దొరికిందని చెప్పుకోవాలి. ఒక మంచి ఒక అస్త్రం లాంటిది అనుకో, ఒక బాణం లాంటిది దొరికిందని చెప్పుకోవాలి ఇక వాళ్ళకి. అంటే ప్రభుత్వం ఒక వ్యక్తిని నియమిస్తే అది హైకోర్టు తప్పు అని చెప్పాక అది ఎవరికైనా ప్రతిపక్షాలకి దాని ఒక బూస్టప్ లాగా ఉంటుంది విమర్శించడానికి. అది ఇప్పుడు ప్రతిపక్షాలు దొరికింది ఇక. సో కేటీఆర్ ప్రతిరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా పైన. హైడ్రాను బంగాళాఖాతంలోకి విసిరేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేటీఆర్. మరి దీనిపైన ఎలా స్పందిస్తారో చూద్దాం. విజయవాడ గుంటూరుతో కలిపి అభివృద్ధి, అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, సీఎం చంద్రబాబు స్పష్టం. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో చంద్రబాబు కూటమి ప్రభుత్వం మొన్న ఏర్పాటు కాగానే రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన సిఆర్డీఏ సమీక్ష సమావేశంలో ఆయన రాజధాని అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి అమరావతి కేంద్ర బిందువుగా ఉండాలని పేర్కొంటూ రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఏపీ సీఎం. అయితే కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదు,
అమరావతి అంటే విజయవాడ గుంటూరు నగరాలతో కలిపినటువంటి సమగ్రంగా ఉండేటువంటి ఒక నగరంగా రాజధాని చేయాలన్నదే ఒక లక్ష్యంగా వెళ్తూ ఉన్నారు అక్కడ ఏపీ గవర్నమెంట్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం, వెంటిలేటర్పై చికిత్స, స్పందించని నాడీ వ్యవస్థ. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తొలుత వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన కోలుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు అనుకునేటువంటి టైంలో సో ఆయన ట్రీట్మెంట్కు సహకరించట్లేదు. అంటే ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా మారింది కాబట్టి క్రిటికల్గా ఉంది అన్న కండిషన్, చాలా సీరియస్గా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం కారణంగా రక్తపోటు తీవ్రంగా పడిపోయి గుండె స్పందన నిలిచినట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్, ఏసీఎల్ఎస్ పద్ధతిలో అత్యవసర చికిత్స అందించిన గుండె స్పందనను పునరుద్ధరించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాల నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్స్ స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, రక్తపోటు కొనసాగుతున్నప్పటికీ సుదీర్ఘంగా గుండె స్పందన నిలిచిపోవడంతో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీటీ పరీక్షలో మెదడుకు ఆక్సిజన్ అందక ఏర్పడిన నష్టం గుర్తించినట్లు తెలిపారు. శబ్దం, స్పర్శకు ఆయన స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 72 గంటల న్యూరో అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు పేర్కొన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిస్థితి చాలా క్రిటికల్గా, సీరియస్గా, విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు డాక్టర్లు. సో అతను అంటే ఒకటి కాదు, చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శబ్దం, స్పర్శకు ఆయనకు స్పందించడం లేదన్నారు. వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం 2 గంటల న్యూరో అసైన్మెంట్ నిర్వహించి మెదడు పనితీరు మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే గుండెపోటుతో వచ్చిన తర్వాత దాంతో పాటుగా ఒక్కసారి ఒక